వాచింగ్. నమస్కారం, విజన్ టీవీకి స్వాగతం. నూతన వరి వంగడాలతోనే అధిక దిగుబడులు సాధ్యం. ఏఓ మణిదీప్. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలోని 18 గ్రామాల్లో 18,000 ఎకరములలో వరి పంట సాగు చేయబడుతుందని, కాకినాడ జిల్లా తుఫాను ప్రభావిత ప్రాంతం కావడంతో రానున్న ఖరీఫ్ పంటకు అధిక వర్షాభావాలను తట్టుకుని అధిక దిగుబడులు అందించగల వరి విత్తనాలను మారుటేరు పరిశోధన సంస్థ వారు రైతులకు అందించటం జరుగుతుందని, దానిలో NTU 1318 విత్తన రకం 150 రోజుల పంట కాల పరిమితి కలిగి అధిక వర్షాలను సైతం తట్టుకుని మంచి దిగుబడి అందించటం జరుగుతుందని, రానున్న నవంబర్ నెలలో పంట అందే విధంగా ప్రస్తుతం రైతులు నారుమళ్లకు సిద్ధం కావాలని, విత్తన శుద్ధి కొరకు సుడోమోనాస్ మందును వ్యవసాయ శాఖ వారు అందించడం జరుగుతుందని రైతులు గమనించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి మణిదీప్ తెలియజేశారు. నా పేరు మణిదీప్, మండల వ్యవసాయ అధికారి పెదపూడి. ప్రస్తుతం ఖరీఫ్ 2024 సంబంధించి తొలకర ఏదైతే ఉందో రైతాంగం ఇప్పటికే పనులు మొదలుపెట్టడం జరిగింది. దీనికి అనుగుణంగానే మనం జూన్ 1వ తారీఖుని కాలువకి నీరు వదలడం జరిగిందని, అది ప్రస్తుతానికి మనకి ఇందాక ఇరిగేషన్ అధికారులతో కూడా సంప్రదించడం జరిగింది. అది ఒక 2 రోజుల్లో ఈ పక్కనున్న కాలువలకి ఏదైతే రైతువారి కెనాల్స్ ఉన్నాయో అన్ని కెనాల్స్కి కూడా నీటి ఎద్దడి లేకుండా పుష్కలంగా సమృద్ధిగా నీరు పొలాలకు వదలడం జరుగుతుంది. ఆ నీరు వచ్చిన వెంటనే ఈ తొలకర సంబంధించి రైతులందరూ కూడా దమ్ములు చేసుకోవడం ప్రారంభించారు. అక్కడక్కడ ఆకుమళ్ళు కూడా ఇప్పటికే పుట్టకొండ, గండ్రేడు, అలాగే మావడాడు గ్రామాల్లో కూడా ఆకుమళ్ళు, నార్మల్ కూడా వేయడం జరిగిందండి. మనకి వ్యవసాయ పరంగా చూసుకుంటే తొలకర ఏదైతే ఉందో ఈ ఖరీఫ్కి మనకు అనువైన రకాలు 13-18, అలాగే స్వర్ణ 70-29 అనే రకాలు ఎక్కువ వచ్చడం జరుగుతుంది. అలాగే హైబ్రిడ్లో కొన్ని రకాలు సుభద్ర అని, కోమల్ అని, సూర్య అని ఇలాగా స్వర్ణకి సంబంధించిన రకాలే ఇక్కడ రావడం జరిగింది. సో అయ్యే రైతులు ఎక్కువ మొగ్గు చూపడం జరుగుతుంది. అంటే దాని పంట కాలం మనకి ఏదైతే ఉందో ఈ 150 రోజులు కాలం ఏదైతే ఉందో ఇప్పుడు మన జూన్ మొదటి వారం 10వ తారీఖు లేదా 15వ తారీఖు కల్లా మనం ఈ ఆకుమూళ్ళు కానీ వేసుకున్నట్లయితే మనము ఈ నవంబర్ నెలలో మనం కోతలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఈ మన కాకినాడ జిల్లా ఏంటంటే అంతా తుఫాను ప్రభావిత జిల్లా కాబట్టి రైతులందరూ దాని గురించి అతిక్రమించాలి. కాబట్టి త్వరగా అవగాహన గురించి ముందస్తు సాగుకు వెళ్ళినట్లయితే కనుక దాని నుంచి మనం ఇబ్బంది లేకుండా చేసుకోవడం జరుగుతుంది. అలాగే మన ప్రస్తుతానికి వ్యవసాయం సంబంధించి ఈ తొలకర సంబంధించి ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, అలాగే విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయండి. మనం విత్తనాలు చూసుకున్నట్లయితే పెదపూడి సొసైటీలో సహకార సంఘం నందు, అలాగే పైన సహకార సంఘం నందులో కూడా స్వర్ణ రకం కానీ 13-18 కానీ రైతులు ఏదైతే ఇక్కడ ఎక్కువ ఊడ్స్తారో ఆ రకాలే మనం అందుబాటులో పెట్టడం జరిగింది. అలాగే ఎరువుల విషయంలో తీసుకొచ్చినట్లయితే అదే పైన పెదపూడి, ఏపిత్రయం ఇలా సహకార సంఘాలు, అలాగే ప్రైవేట్ డీలర్స్ ద్వారా కూడా యూరియా కానీ, పొటాష్ కానీ, DAP కానీ ఇలాగా ఏదైతే రకాల ప్రస్తుతానికి ఎరువులు ఏదైతే వాడతారో అవి కూడా మనకు పుష్కలంగా అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే పురుగు మందులు ఇప్పుడు ప్రస్తుతానికి గడ్డి మందు ఏదైతే వాడతారో ఆ గడ్డి మందు కూడా అందుబాటులో ఉంది. దీని నాణ్యత ప్రమాణాల కొరకు మేము ప్రతి నెల కూడా ఈ ప్రైవేట్ డీలర్స్ దగ్గరకు వచ్చి తనిఖీలు చేసి ఏదైనా ఇది ఉన్నా కూడా ప్రస్తుతానికి ఎలాంటి ఇది లేకుండా చూసుకునే విధంగా కూడా చట్టబద్ధమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. విత్తన శుద్ధికి సూడోమోనాస్ మీరు డిపార్ట్మెంట్ వారైనా సప్లై చేస్తున్నారండి? విత్తన శుద్ధి విషయంలో అయితే మేము సూడోమోనాస్ సప్లై చేస్తున్నామండి. అది మనకి 1 కేజీకి 10 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ ఏదైతే ఉందో తెగుళ్ళు కానీ అన్నీ కూడా మొదట్లోనే నివారించవచ్చు. దానివల్ల ఏంటంటే తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడి సాధించుకోవడానికి అవకాశం ఎక్కువ. ఆర్బీకేలు ఇది వరకు మాదిరిగానే పనిచేస్తాయండి? ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసా కేంద్రాల ద్వారానే మనము ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందండి. తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలా ఉంటే అలాగా ముందుకెళ్ళడం జరుగుతుంది.